వచ్చినావా బిడ్డ? హాయ్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి బిడ్డ. చిన్నప్పుడే తల్లిని దూరం చేసిండు, ఇప్పుడు ఈ లగ్గ మాపి ఇట్లా చేసిండు. ఆ దేవుడు నీకే ఆయనకి ఇట్లా చేస్తున్నాడు బిడ్డ. అవునవ్వా, నిజం తెలుసు కాబట్టి పెళ్ళా పిండా దేవుడు. జీవితం ఆగదు కాబట్టి పనికి పంపిండు. నువ్వు రంది పెట్టుకుని పానాల మీదకి తెచ్చుకోకు, సరేనా? సరే. దాన్ని గెలక్కుర్రి, లగ్గమాగిన కోపంలో ఉంది, సూది గుచ్చినా గుచ్చుద్ది. మనస, ఇప్పుడే హెల్త్ డిపార్ట్మెంట్ నుండి కాల్ వచ్చింది. హెల్త్ ఆఫీసర్ ఈ వీకెండ్ లో సెమినార్ పెట్టిండు. దానికి మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అర్థమైందా? ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? చై, కొన్ని జన్మలు ఇంతే. మానసు ఎలా ఉందన్నా? ఈ లగ్గం ఆగిపోయిన దగ్గర నుంచి అది పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేసి వెళ్ళా. దాన్ని చూస్తుంటే నాకు మస్తు గుబులైతాది. ఇంక పెళ్ళి వద్దన్నా, ఈ పెళ్లి విషయం ఇక్కడ తాపేద్దాం. అదేంట్రా గంత మాట అనేసావు? ఈ పెళ్లి వల్ల మనం విడిపోకూడదన్నా. నేనెప్పటికీ నీకు రాఖీ కట్టడానికి రావాలి. మానసుకి ఈ పెళ్లి ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి చేసుడు మంచిది కాదన్నా. నా బిడ్డకి ఈ పెళ్లి ఇష్టం లేదా? ఈ ట్రాక్ నేనేడ మిస్ అయినా? సర్లేరా, నువ్వెట్లంటే అట్లా. మనం బాగుండాలన్నా మన పిల్లలు మనకన్నా బాగుండాలి. మంచి మాట అన్నావు సిల్లే. అట్నే అట్నే. Welcome to Varamala Marriage Bureau. We have a fantastic offer. Buy one, get one free. నా బిడ్డకి మంచి సంబంధం కావాలి. Transco, Genco, Tapala. తపాలా? పోనీ కాపాలా? కాపాలంటే అదేనండి, మిగిలింది ఒకటే, సెక్యూరిటీ. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఓ, నెలకు 2 లక్షల జీతం. పెళ్ళైతానే నా బిడ్డను తీసుకుని అమెరికాకు పోవాలి. ఓకే. ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్. ఓ చూడు, పెళ్లి కొడుకుని తీసుకుని జల్దీ ఇంటికి రా. ఏ అమీర్, ఏక్ డిలైట్ లేకే ఆ రే. హలో సార్. Hello. హౌ ఆర్ యు? ప్లీజ్. థాంక్యూ. డియర్ కొలీగ్స్, మన డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవివర్మ గారు ఈ రోజు ప్రజల ఆరోగ్యం గురించి మనకి స్పీచ్ ఇవ్వబోతున్నారు. వెల్, మాతా శిశు సంక్షేమ శాఖ వాళ్ళు స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు మీ సర్వీసెస్ని, మీ మెడికల్ ట్రీట్మెంట్ని ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలని. మేము చాలా సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నాం సార్. మీరు జీతం కోసం మొక్కుపడుగానో జాలితోనో సర్వీస్ చేయొద్దు, ప్రేమతో చేయండి. అదేంటి సార్, మేము ఎలా చేసినా వాళ్ళ ఆరోగ్యం కోసమే కదా. మీరు ఒక వ్యక్తి బాధని ఫీల్ అయితే అది జాలి, ఆ బాధ మీది అనుకుంటే అది ప్రేమ. మీ అందరికీ అర్థం అవడానికి ఒక చిన్న కథ ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక ఆయన అడవికి వేటకు వెళ్ళాడు. వేటలో అతనిపై ఒక సింహం దాడి చేసింది. ఆ సింహం దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అతనికి చాలా గాయాలయ్యాయి. గాయాలు పడ్డ ఆ వ్యక్తి అదే అడవి చివరనున్న మూలిక వైద్యం చేసే ఒక పెద్దామ గుడిసెకి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. గాయాలు పడ్డ ఆ వ్యక్తిని ఆ పెద్దామె కొడుకులా చూసుకుని ప్రేమతో వైద్యం చేసింది. అంత గాయాలు పడ్డ ఆ వ్యక్తి ఆమె ప్రేమతో చేసిన వైద్యం వల్ల ఏమో గాని చాలా తొందరగా కోలుకున్నాడు. ఆ తర్వాత తను ఊరెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత అదే ఊర్లో ఆ పెద్దామె కోసం హాస్పిటల్ కట్టి దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఆమెకు సమకూర్చి ఆమెను ఇన్వైట్ చేయమని తన భటుల్ని పంపించాడు. అప్పుడు ఆ పెద్దామెకు తెలిసింది, ఒకరోజు నేను ట్రీట్మెంట్ చేసింది మా రాజుకేనని. కానీ ఆ రాజు నా మీద జాలితో ఇవన్నీ చేశాడేమో అని అనుమానంతో ఆమె తిరస్కరించింది. అది తెలుసుకున్న ఆ రాజు
మరుసటి రోజు పర్సనల్లీ వెళ్ళి కలిసి, అమ్మా ఇవన్నీ నేను ప్రేమతోనే చేశాను, జాలితో కాదు. మీరు నాది జాలి అని అపార్థం చేసుకున్నారు. ఇతరుల్లో బాధను చూస్తే జాలి, అదే బంధం అనుకుంటే ప్రేమ. జాలి తాత్కాలికం, కానీ ప్రేమ శాశ్వతం. బంధంలో జాలి ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది అన్నాడు ఆ రాజు. అప్పుడు ఆమెకు ప్రేమకు జాలికి తేడా తెలిసింది. సో మై డియర్ కలీగ్స్, మీరు చేస్తున్న సర్వీస్ని ప్రేమతో చేయండి. మానసా, నా స్కూటీ తీసుకో. రోజు కాలేజ్ పోవడానికి ఇబ్బంది పడుతున్నావు కదా. ఏంటే స్కూటీ? మా బావ నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇదో పాత స్కూటీ, ఏదో జాలితో నీకు ఇచ్చాడు. అయినా నీకు అలవాటే కదే మీ బావ ఆడిపాడేసిన నువ్వు తీసుకోవడం. ఇదిగో నీకు పండక్కి కొత్త బట్టలు కుట్టించి తీసుకొచ్చాను. ఈ పాత బట్టలు తీసి పారేసి ఇది వేసుకునిరా, వెళ్ళు. బంధంలో జాలి ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. ప్రేమ మాత్రమే ఉంటుంది. ఏమైంది మానసా? ఎందుకు ఏడుస్తున్నావే? మా అత్త వాళ్ళు ఇన్నాళ్ళు నా మీద జాలి చూపిస్తున్నారని తల వంచుకుని బాధపడ్డాను. కానీ తల ఎత్తుకుని ఆలోచిస్తే వాళ్ళు చూపించింది జాలి కాదు, ప్రేమ అని అర్థమైంది. నేను పెద్ద తప్పు చేశాను. ఏ లగ్గం కాదనుకుని. మీ బావకే ఈ పెళ్లి ఇష్టం లేదంటనే. అసలు ఈ పెళ్లి ఆపించిందే మీ బావ. ఆ డీజే నా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు చెప్పాడు. బావా పెళ్ళి కావాలని ఆపాడా? అంటే బావకి నేనంటే ఇష్టం లేదా? ఏమైంది మన సైట్లో వచ్చినావు? పెళ్ళెందుకు ఆపేశావు బావా? ఏంటి బావా మాట్లాడవు? ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే. చెప్పు బావా, పెళ్ళెందుకు ఆపేశావు? మీకెవరికి అర్థమైతలేదా? నేను పోయే జాగల ఆనందం కోసం జీవితాంతం జాగరణ చేయాలి. అది అత్తగారిల్లు కాదు, జైలు. నీకు ఇష్టమైన ప్రపంచంలో అమ్మ నేను ఉన్నామనుకున్నా మానస. కానీ మేము ఉండడమే నీకు ఇష్టం లేదంటే తీసుకోలేకపోతున్నాం. మా అమ్మ ఒక పిచ్చిది, తనకు ప్రేమించడం తప్ప ఇంకేం తెలియదు. నువ్వు మీ నాన్న చూపించిన ఒక మంచి సాఫ్ట్వేర్ పిల్లగాని చూసి పెళ్లి చేసుకో. నేను కూడా నన్ను మా అమ్మని అర్థం చేసుకునే ఒక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకుంటా. ఇన్ని రోజులు నేను తప్పుగా అర్థం చేసుకున్నది అత్త ప్రేమని అనుకున్నా. కానీ కాదు, అమ్మ ప్రేమని. నన్ను క్షమించు బావా.